మా పాప పంపించింది. అయితే మేము వస్తామని అనుకోలేదండి. మా పాప బుక్ చేసేది కూడా మాకు చెప్పలేదు. చేసిన తర్వాత చెప్పింది. అమ్మ నాన్నలందరికీ నమస్కారం. ఈరోజు మనం షిరిడి 9వ ట్రిప్ లో వెళ్తున్నాం, హైదరాబాద్ టు జల్గాం. ప్రజెంట్ మనం శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో మన జర్నీ స్టార్ట్ అవుతుంది. మొత్తం 35 మెంబర్స్ ఈ ట్రిప్ లో వెళ్తున్నాం అనమాట. ఈ ట్రిప్ లో మనతో ఖమ్మం నుంచి వచ్చారు నెల్లూరి గురువయ్య గారు. ఈయన సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయీ, వారి సతీమణి విజయ గారు. వీళ్ళని టూర్ కి ఎవరు పంపిస్తున్నారంటే వీళ్ళ అమ్మాయి రమ్య గారు. ఈమె హైదరాబాద్ లో ఉంటారు. పేరెంట్స్ మాత్రం ఆమె ఈ ట్రిప్ లో పంపిస్తున్నారు. నెక్స్ట్ ట్రిప్ లో మిగతా ఫ్యామిలీ మెంబర్స్ వస్తామని రమ్య గారు మనకు చెప్తున్నారు. గురువయ్య గారు, విజయ గారు, వీళ్ళిద్దరు కూడా ఖమ్మం నుంచి వచ్చారు. వీళ్ళు ఇద్దరు రావడానికి ఇన్స్పిరేషన్, వీళ్ళు రావడానికి మోటివేషన్ ఎవరంటే వీళ్ళ అమ్మాయి రమ్య గారు. ఆమె హైదరాబాద్ ఉంటారు. ఆమె మాత్రం వాళ్ళ పిల్లలు చిన్న పిల్లలని ఆమె రాలేకపోయింది. లేదంటే ఆమె వీళ్ళని తీసుకొని రావాలనే ఉద్దేశం ఆమెకు ఉండింది. నేను రాలేకపోయినా మేము మా పేరెంట్స్ పంపిస్తున్నాం అని నిన్న ఆమె ఎయిర్పోర్ట్కి వచ్చి వీళ్ళకి సెండ్ ఆఫ్ ఇచ్చిపోయింది. వీళ్ళు ఎలా ఎక్స్పీరియన్స్ చేశారు ఏంటి సార్ చెప్పండి. మీరు ఇంతవరకు మీరు ఫ్లైట్ ఎక్కలేదు? ఇంతవరకు ఎక్కలేదు, ఫస్ట్ టైం. అంటే మీ సింగర్ ఎంప్లాయీ ఉండి కొంచెం అంటే అవకాశాలు వస్తాయి కదా, డబ్బులు లేని వాళ్ళు కాదు కదా మీరు. కొద్ది గొప్ప పిల్లలు బయటకు పోలేదు, ఇక్కడే ఉన్నారు ఇద్దరు, మేము పోలేకపోయారు. అయితే నెక్స్ట్ మేము కాశీ ప్రోగ్రామ్ పెట్టుకున్నాం, ఫ్లైట్ పోవాలి. అది అవకాశం దొరికింది. ఫస్ట్ టైం ఎట్లుంది సార్? ఫస్ట్ టైం మంచిగా ఫ్లైట్ ఎక్కినా కానీ ఏం పెద్ద ఏదో సౌండ్ అది ఇదంతా కానీ ఏం లేదు, ఏం అనలేదు అసలు, ఏం అసలు అలాంటి ఏం లేదు. మంచిగా ఉంది, మంచిగా ఉంది, మంచిగా మీరు ఎంజాయ్ చేసింది. ఓకే ఓకే. ఇక్కడ కూడా వస్తుంది బాగానే ఉంది. విజయ్ గారు మీరు చెప్పండి ఎట్లుంది? బాగుందండి. మేము అమ్మా నాన్న టూరిజం నుంచి ద్వారా వచ్చామండి. మా పాప పంపించింది. అయితే మేము వస్తామని అనుకోలేదండి. మా పాప బుక్ చేసేది కూడా మాకు చెప్పలేదు. చేసిన తర్వాత చెప్పింది. బాగుందండి, ఇక్కడ అరేంజ్మెంట్ కానీ మొత్తం మంచిగా చేశారు. ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కారు కదా, ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? నేను ఫస్ట్ అనుకున్నానండి భయపడతానేమో ఎట్లా ఉంటుందో అని అనుకున్నా, కానీ ఫ్లైట్ ఎక్కిన తర్వాత అదేం అనిపించలేదండి. మన బస్సు ఎక్కినట్టే అనిపించింది నాకు. ఏం అనిపించలేదు. మీలాగా ఎవరైనా రావాలంటే ఏం చెప్తారు? అమరనాథ్ టూరిజం సర్వీస్ బాగుందా? బాగుందండి అని చెప్తానండి. ఎవరైనా వస్తున్నా గానీ వెళ్ళమని చెప్తాము. మా పాప ద్వారానైనా బుక్ చేయించి పంపిస్తాము మా వాళ్ళని. సరే, చూశారు కదా, వీళ్ళు మంచి ఎక్స్పీరియన్స్ అయితే వీళ్ళు షేర్ చేసుకున్నారు. వీళ్ళ కూతురు వల్ల వీళ్ళు మాత్రం మనతో ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కారు. ఇది అమరనాథ్ టూరిజం కు నుంచి వీరికి అభినందనలు తెలుపుతున్నాం. మీరు కూడా లైఫ్ లో ఇప్పటివరకు ఒకసారి కూడా ఫ్లైట్ ఎక్కకపోతే మాత్రం ఇది తక్కువ బడ్జెట్ లో మనం ఫ్లైట్ ఫేర్ ఉంది కాబట్టి మనది, మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మీరు కూడా ఒకసారి ఫ్లైట్ ఎక్కాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద కంపెనీ నెంబర్ కాంటాక్ట్ చేయండి.